హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లోని పసుపు మొక్క. మనము అయితే ఈ పసుపుని హార్వెస్ట్ చేసుకుంటూ, ఈ పసుపు పెంచడంలో మేము చేసిన మిస్టేక్ ఏంటో మాట్లాడుకుంటూ అయితే ఈ పసుపునైతే హార్వెస్ట్ చేసుకుందామండి. వీడియో అయితే ఫుల్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మనము పసుపు మొక్కలు పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడాను మట్టి అనేది చాలా లూజ్‌గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనము మట్టి కలుపుకునేటప్పుడే అందులోని కొంచెం ఇసుక ఎక్కువగా వేసుకోవాలి. ఈ దుంపజాతి మొక్కలు ఏం పెంచుకున్నా కూడా కొంచెం మట్టి లూజ్‌గా చాలా గుల్లగా ఉండేటట్టుగా అయితే కలుపుకోవాలండి. చూసారా మట్టి అయితే చాలా లూజ్‌గా ఉంది. తెలుస్తుంది కదా! ఇలా వంపగానే మొత్తం అంతా కూడా ఇలాగా ఓపెన్ అయిపోయింది. ఇలా మట్టి లూజ్‌గా ఉంటే మనకి మొక్కలైతే బాగా ఎదుగుతుందనమాట. లోపల దుంపలు కూడా బాగా ఊరుతాయి. అలాగే మనకి ఈ పసుపు మొక్కలకి మెయిన్ కావాల్సింది ఎండండి. ఎండ ఎంత బాగా తగిలితే మనకి దుంపలనేది అంత మంచి క్వాలిటీ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎండ అయితే కొంచెం తక్కువగా ఉండడం వల్ల చూసారా దుంపల సైజ్ అయితే కొంచెం తక్కువగానే వచ్చింది. ఎండ తగిలితే కొంచెం బాగా ఇంకా దుంపలు మంచిగా అయితే ఊరుతాయన్నమాట. అలాగే ఈ పసుపు మొక్కలు పెంచుకోవడంలో అయితే ఎలాంటి మెయింటెనెన్స్ కూడా ఉండదండి. వీటికి ఎటువంటి తెగులు ఏమీ కూడా రాదనమాట. చాలా ఒకసారి పెట్టేశాక ఇక రోజు నీళ్ళు ఇచ్చుకుంటూ మనము హార్వెస్ట్ చేసుకోవటమే అనమాట టైం అయ్యాక. చూసారా పసుపు అయితే బాగానే వచ్చింది. కాకపోతే బాగా ఊరలేదనమాట. ఇంకా అలాగే ఈ కుండీలో కూడాను ఒక పసుపు కొమ్మనైతే పెట్టారు. అలాగే ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. మనం ఇలా పసుపు మొక్కలు పెట్టిన కుండీలోనైతే ఇంకా వేరే మొక్కలైతే ఏమి కూడా పెట్టకూడదండి. ఇందులోని అమ్మ అయితే కనకాంబరం మొక్క కూడా పెట్టేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కనకాంబరం మొక్క వేర్లు కూడా లోపలికి వెళ్ళిపోతుంది కదా! దీనివల్ల మనకి దుంపలు ఊరడానికి అయితే ప్లేస్ చాలదండి. మనం పసుపు కొమ్ములు ఇలాగ దుంపజాతివి ఏం పెట్టుకున్నా కూడాను కుండీని వాటి కోసమే మాత్రమే ఉంచాలన్నమాట. ఇంకా ఇలా వేరే మొక్కలు పెట్టుకోవటం వల్ల ఈ పసుపు మొక్కలకైతే కొంచెం ఎదగడానికి ప్లేస్ అయితే ఉండదు. ఈ మెట్టంతా కూడాను కొంచెం సైడ్కి తీసేసి అయితే ఈ పసుపునైతే హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. ఇందులో మట్టి అయితే అంత లూజ్గా అయితే లేదండి. ఇందాకలా పెట్టిన కుండీలో అయితే మట్టి చూసారా చాలా లూజ్గా ఉంది. ఇదైతే అంత లూజ్గా లేదనమాట. అందుకని కొంచెం తీయడానికి అయితే టైట్గా ఉంది అనమాట లోపల. ఇలాగా మనము ఒకే కుండీలోని ఇలా 2 మొక్కలు పెట్టేయటం వల్ల పసుపు హార్వెస్ట్‌కి వచ్చే టైంలో అయితే ఇంకా దానికి వాటర్ అనేది ఇవ్వకూడదనమాట. మనం వాటర్ ఇచ్చేయడం వల్ల పసుపు కొమ్ములు కూడా పాడైపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇవన్నీ చూసారా ఇందులోంచి అయితే ఇలా వచ్చిందనమాట. సరిగా ఇది కూడా అంత సరిగా అయితే రాలేదు. చూసారా చిన్న చిన్న కొమ్ములు అయితే ఇంకా ఉండిపోయాయి. ఇదేనండి ఫస్ట్ అయితే మనము పసుపు మొక్కలు పెంచుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా పసుపుకి మాత్రమే వదిలేయాలన్నమాట కుండీని. ఇంకా వేరే మొక్కలు వేసుకుంటే ఇంకా ఈ పసుపు ఎదగడానికి అయితే అసలు ప్లేసే ఉండదు. ఇందులో పసుపు అంతా కూడా తీసేసాను కదా! కుండీలో మిగతా మట్టి అంతా కూడా వేసేసుకున్నాను. ఇలాగా పసుపు వేసిన కుండీల్లోని మనం వేరే మొక్కలు వేసేయడం వల్ల చూసారు కదండి మనకి పసుపు అయితే సరిగా ఊరలేదు. అలాగే ఏంటంటే పసుపు మొక్క వాడుతున్నప్పుడు మనం ఇంకా నీళ్ళు అనేది ఇవ్వకూడదనమాట. ఇలా వేరే మొక్కలు ఉండటం వల్ల మనం ఆ మొక్కల కోసం అయితే నీళ్ళు వేసేస్తూ ఉంటాం కదా! అందుకనే పసుపు మొక్కలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను అందులోని ఇంకా వేరే మొక్కలు అనేది వేస్తే మనకి పసుపు బాగా రాదనేసి. చూసారా ఇది ఈ పసుపు అయితే కొంచెం బ్లాక్ అయింది. ఎందుకంటే వాటరు వేసేయటం వల్ల. మనకైతే ఈ పసుపు అయితే వచ్చింది. ఫుల్‌గా వాష్ చేసి అయితే చూపిస్తాను. కొంచెం మట్టి బాగా ఎక్కువగా ఉంది. బాగా కడిగేసి అయితే చూపిస్తాను. పసుపు వచ్చింది కొంచెమే అయినా సరే మనకి ఇంకొంచెం బాగా ఊరితే బాగుందనేసి అయితే అనిపించిందండి. చూసారా ఇది
కనకాంబరం మొక్క ఉన్న కుండీలో పసుపు అనమాట. వాటరింగ్ వేసేయడం వల్ల చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. నుండి తేడా తెలుస్తుందా? ఈ కలర్ వేరేగా అయితే వచ్చింది. మొత్తానికైతే మనకి ఇంత పసుపు అయితే వచ్చిందండి. నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా వేసుకోవాలి. పసుపు వేసిన కుండీలో అయితే ఇంకా వేరే మొక్కలు ఏమీ పెట్టుకోకుండా అయితే చూసుకోవాలి. అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.